ఈనాటి ధ్యానం కొరకు ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీలు తమ తమ పట్టణములకు వచ్చిన తరువాత వారు ఏక మనస్సు కలిగిన వారై యెరూషలేములో కూడి. ఈ వచనము మీకు ఏమర్థం అవుతుంది? తన ప్రజల ఎడల దేవుని నమ్మకత్వం, తన ప్రజల ఎడల ఆయన విశ్వాస్యత, వారు దైవిక మార్పు పొందినట్లు, పాపము నుండి విమోచింపబడినట్లు వారి శరలోనికి తీసుకుని వెళ్ళింది ప్రభువే. శర ముగిసిన తర్వాత మరలా తిరిగి తమ పట్టణములకు రప్పించినవాడు దేవుడే. ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఈ మాటలు చెప్తుంటే ఇదే ఇశ్రాయేలు జీవితంలో ఇంతకు ముందు జరిగిన ఒక సందర్భం కూడా మీకు గుర్తు చేయాలని పరిశుద్ధాత్ముడు నన్ను బలవంతం చేస్తున్నాడు. మన పితరుడైన అబ్రహాముతో దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఆ పాలు తేనెలు ప్రవహించి వాగ్దత్వ దేశమైన ఇశ్రాయేలును, కనానును నీకు నీ సంతానానికి తరతరాలుగా స్వాస్యంగా ఇస్తాను అన్నాడు దేవుడు. ఇస్తానని మాటిచ్చి కల్దీల దేశము నుండి అబ్రహామును బయటకు తీసుకొని వచ్చి, నీ కనులెత్తి చూడు, నువ్వు చూడగలిగినంత నేను నీకు ఇస్తానన్నాడు. ఆ పాలు తేనెలు ప్రవహించి కనాను దేశాన్ని ఇస్తానన్నాడు. ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ప్రభు అన్నాడు, దీనిని నీ సంతానం 4 తరముల తర్వాత దీన్ని స్వాధీనపరుచుకుంటాడు అన్నాడు. నీ సంతానం 4 తరాలు ఐగుప్తులో బానిసలుగా ఉంటారు. ఐగుప్తులో నుండి నేను వారిని తిరిగి రప్పించి నీ తర్వాత 4 తరాల తర్వాత మరలా నేను ఐగుప్తులను వారిని తీసుకుని వస్తాను. వారు ఈ దేశాన్ని స్వాధీనపరుచుకుంటారు అని ప్రభు చెప్పారు. నిజంగానే అబ్రహాము సంతానమైన 70 మంది యాకోబు బిడ్డలు. అబ్రహాము ఇస్సాకును కన్నాడు, ఇస్సాకు యాకోబును కన్నాడు. యాకోబు కుటుంబీకులు 70 మంది అబ్రహాముతో దేవుడు చెప్పినట్లే ఐగుప్తు దేశానికి చెరకు వెళ్ళారు. 4 తరాలు, సుమారు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. తరువాత దేవుడు తన కాలము సమీపించినప్పుడు 4 తరాల తర్వాత దైవజనుడైన మోషేను పుట్టించాడు. విమోచకునిగా, రక్షకునిగా వారి మధ్యకు పంపించాడు. తానిచ్చిన అబ్రహాముతో తానిచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి సూచక్రియలు, మహత్కార్యాలు చేశాడు. అమూల్యమైన గొర్రెపిల్ల రక్తాన్ని సిందింపచేశాడు. 4 తరాలుగా ఐగుప్తు దేశంలో ఉన్న తన ప్రజలను తిరిగి అరణ్య మార్గమున 40 సంవత్సరాలు పోషకుడై, సంరక్షకుడై నడిపిస్తూ పాలు తేనెలు ప్రవహించి వాగ్దత్వ దేశమైన కనానుకు తీసుకుని వచ్చి ఆ కనానును వారికి అప్పగించాడు. స్తోత్రం చెప్పండి. ఈ మాటలన్నిటిలో మీకేం కనబడుతుంది? దేవుని విశ్వాస్యత, దేవుని నమ్మకత్వం. తన ప్రజల విషయమై దేవుడు ఏ వాగ్దానం చేశాడో, ఏ మాట ఇచ్చాడో ఆ మాట నెరవేర్చటంలో ఆయన ఎంత నమ్మకస్తుడో మనకు కనబడుతుంది. మరలా ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెరలో నుండి తమ తమ పట్టణములకు తిరిగి వచ్చారు. స్తోత్రం చెప్పండి. ఒకప్పుడు ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు 4 తరాల తర్వాత అబ్రహాముకి ఇచ్చిన వాగ్దాన ప్రకారం కనాను దేశానికి తిరిగి వచ్చారు. ఇప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెర నుండి తమ తమ పట్టణములకు తిరిగి వచ్చారు. ఈ శుభవేళ
దేవుని సేవకునిగా, దేవుని పంపిన ఆయన ఏర్పాటు చేసుకున్న ఆయన పనివాడిగా, ఆయన నోరుగా ప్రకటిస్తున్నాను, నీ దోష రుణము తీరింది, నీ అపరాధము యొక్క శిక్ష ముగించబడింది. ఏ రోగములు సెరకు, ఏ ఆర్థికపరమైన ఇబ్బందులు సెరకు, ఏ ఇబ్బంది సెరకు, ఏ శ్రమల సెరకు, ఏ సాతాను సెరకు నీ పాపమును బట్టి, నీ అవిధేయతను బట్టి ప్రభు అప్పగించాడో అది ముగించబడిందని ప్రకటిస్తున్నాను. మరలా నీ దేవుడు నిన్ను తిరిగి ఆ చెరువుల నుండి, అది ఏ చెరువు నీకు తెలుసు, పాపపు శర, ఆర్థికపరమైన ఇబ్బందులు అనే శర, కుటుంబ విచ్ఛిన్నత అనే శర, నీ దోష శిక్ష, నీ దోష రుణము నిన్ను చెరకు తీసుకొని వెళ్ళింది. మరలా ప్రభు నీతో చెప్పాడు, శరణు బయట తీసుకొస్తాడు. ఎవరితోనో, ఏ కుటుంబంతోనో, ఏ వ్యక్తితోనో ప్రభు మాట్లాడుతున్నాడు. నీ దోష రుణము తీర్చబడినది. మరలా నిన్ను తిరిగి నిన్ను ఒక శ్రేష్టమైన అనుభవానికి నేను రప్పిస్తున్నాను. అలా రప్పించాడు దేవుడు. 70 సంవత్సరాలు చెరలో ఉంచి, ఆ చెర తర్వాత దేవుడు వారిని మళ్ళీ ఏం చేశాడు, తిరిగి తమ తమ పట్టణములకు మాట్లాడండి రప్పించాడు. ఏంట్రా బాబు అంటే, ప్రభువు తాను చేసిన వాగ్దాన విషయంలో, తానిచ్చిన మాట విషయంలో ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు. ఆమెను చెప్పండి. విశ్వాస్యత గలవాడుగా ఉన్నాడు. ఆయన మాటిచ్చి తప్పిపోవడానికి ఆయన నరమాత్రుడు కాడు. ఆయన ఇచ్చిన మాట నెరవేర్చటంలో, ఆయన ఇచ్చిన మాట నెరవేర్చటంలో, ఆయన చేసిన వాగ్దానము నెరవేర్చటంలో, నీ శర ముగించబడిన తర్వాత నీకివ్వబడిన వాగ్దానం ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. శర 70 సంవత్సరముల తరువాతనే అన్నాడు ప్రభు. అంటే కొంత టైం తీసుకున్నాడు ప్రభు. కారణం ఏంటి? నువ్వు మార్పు చెందాలి, నీలో ఒక దైవిక మార్పు రావాలి, నీ గుణశీలత దేవునికి ఇష్టం కావాలి. ఆ శ్రమల కొలిమిలో, శరలో, ఇబ్బందిలో, ఆ టెన్షన్లో, ఆ ఒత్తిడిలో నీవు రూపాంతరపరచబడాలి. నీవు రూపాంతరపరచబడిన తర్వాత, అది అక్కడ అంటాడు 29:10 అంటాడు, 70 సంవత్సరాల తరువాతనే నేను మిమ్మల్ని తిరిగి రప్పించినట్లు, తిరిగి మీ పట్టణములకు, మీ స్వదేశానికి రప్పించినట్లు నేను మిమ్మల్ని దర్శిస్తా. నేను మీతో చెప్పిన శుభవార్త నెరవేరుస్తా. మాటిచ్చి తప్పిపోడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉంది, చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనుక. ఎవరు? అందరూ అన్నమాట. వాగ్దానము చేసినవాడు అనండి. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందుము. ఏంటి? వాగ్దానం చేసినవాడు ఎవరు? నమ్మదగినవాడు, విశ్వాస్యత గల దేవుడు. విశ్వాస్యత అంటే అర్థం ఏంటంటే నమ్మదగినవాడు. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. నీ విషయమై, నీ బిడ్డల విషయమై, నీ పరిచయ విషయమై
నీకు అప్పగించబడిన వృత్తి విషయమై, పని విషయమై ప్రభు ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. అబ్రహాముతో చెప్పాడు, 4 తరాల తర్వాత నీ బిడ్డలను, నీ సంతానాన్ని ఐగుప్తు నుండి తీసుకొస్తా. ఖచ్చితంగా 4 తరాల తర్వాత అబ్రహాము చనిపోయాడు, కానీ వాగ్దానం దేవుడు నెరవేర్చాడు. 70 సంవత్సరముల తర్వాతే చెరలో నుండి తీసుకొస్తానన్నాడు. ఖచ్చితంగా 70 సంవత్సరాల తర్వాతే ఆయన చెరలో నుండి తన ప్రజలను తమ పట్టణంలో తీసుకొని వచ్చాడు. ఏ రోజైతే నీ పాపపు శర ముగించబడుతుందో, నీ దోష రుణము తీర్చబడుతుందో, నీ అవిధేయతలను మల్లుకుంటావో, నీ అతిక్రమములకు శక్తి చెబుతావో, ఎప్పుడైతే నీలో ఒక రూపాంతరపరచబడిన అనుభవం, దేవునికి ఇష్టమైన స్వభావం వస్తుందో, దేవుడు నిన్ను పరిపూర్ణ చేయటానికి ఆ శ్రమలోకి పంపాడు, అనారోగ్యంలోకి పంపాడు, ఇబ్బందుల్లోకి పంపాడు, నష్టంలోకి పంపాడు. ఆ కష్టములో, ఆ నష్టములో, ఆ టెన్షన్లో, ఆ ఒత్తిడిలో ఎదుర్కొంటున్న ఇబ్బందుల్లో నువ్వు రూపాంతరపరచబడి నీ దోషము ప్రభు ఎదుట ఒప్పుకొని ఆయన చెర నుండి విడిపించిన రోజున నీకు ఇవ్వబడిన వాగ్దానం యొక్క ఫలాన్ని నువ్వు అనుభవిస్తావు. అందుకే భక్తుడు అంటాడు, ఎవరి విషయంలో చేసిన వాగ్దానం తప్పిపోయిందండి. వాగ్దానం చేసిన వాడు ఎవరు? నమ్మదగినవాడు. నీకు ఇవ్వబడిన వాగ్దానం యొక్క ఫలాన్ని నువ్వు అనుభవిస్తావు.